హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం అండి. ఇదిగో మీరు చూస్తున్న ఈ డిజైన్ ఎలా వేసానో మీకు నేను పూర్తి డీటెయిల్స్తో చెప్తాను. ఇది 2 స్టెప్స్ ఉంటాయి, చూసండి. దీనికోసం మనము ఫస్ట్ 80 లైన్లు థ్రెడ్ చుట్టుకొని దానికి ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టేసుకొని ఇట్లా ఫ్లాట్గా అనుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అలా ఫ్లాట్గా అనుకొని ఇప్పుడు నిడిల్ తీసుకోవాలి. ఆ నిడిల్ అనేది కొంచెము ఇలా నేను చూపిస్తున్న విధంగా పెద్ద హోల్తో ఉండాలి. దాన్ని ఇప్పుడు ఆ గమ్ పెట్టిన దారాలని ఎక్కించేసుకోవాలి. కొంచెం నిదానంగా ఎక్కుతాయి. 80 స్టాండ్స్ ఆఫ్ థ్రెడ్, సిల్క్ థ్రెడ్ నేను ఒకటే కలర్ యూస్ చేశాను. ఎక్కించేసుకొని రెండు వరుసలు సమానంగా తీసుకొచ్చుకొని దాన్ని చివర నీట్గా కట్ చేసుకోవాలి. అలా 2 వరుసలు, ఒక వరుస 80 లైన్లు ఉంటే థ్రెడ్ 2 వరుసలు కలిపి మనకు కుచ్చు అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు శారీ కింది వైపు నుంచి నిడిల్ రానిచ్చి నిడిల్ అనేది కొంచెం ఇలా తిప్పుకుంటూ రానివ్వండి. అప్పుడు అది మనకు హోల్ అయ్యి శారీలో నుంచి థ్రెడ్ వచ్చేస్తుంది. ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. మనకు పక్కన వేసుకున్న కుచ్చు ఎంత ఉందో చూసుకొని అంతా కింది వైపుకు థ్రెడ్ వదిలేసి ఫస్ట్ ఒక నాట్ వేసుకోవాలి. జరీ థ్రెడ్ ఇది. నేను చూపిస్తున్న విధంగా అలా నాట్ వేసేసుకోవాలి. ఒక 2-3 వరుసల ముందు చుట్టేసుకొని దాన్ని బ్యాక్ వైపు తిప్పి అలా నేను చూపిస్తున్న విధంగా దారం తీసేసి పక్కన పెట్టండి. అది ఇప్పుడు ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకొని కొంచెం ఒక డ్రాప్ అంతా పెట్టి ఈ బీడ్ అండి, ఇది 8 mm బీడ్, అది యూజ్ చేసిన నేను. అలా దాన్ని పెట్టేసుకొని నీట్గా ఆ బీడ్ అనేది కనపడకుండా అలా మంచిగా నీట్గా పెట్టేసుకోవాలి. మీకు కనుక ఒకవేళ దొరికితే సేమ్ కలర్ బీడ్ యూజ్ చేయొచ్చు. నేను ఆ బీడ్ పెట్టినా కూడా కనపడకుండా దాన్ని కవర్ చేసేసాను. అలా బీడ్ యూజ్ చేసుకోవచ్చు. ఇలా 2 స్టెప్స్ మనము జరీ థ్రెడ్తో చుట్టుకోవాలి. మీకు కనుక ఏమైనా అర్థం కాకపోతే నాకు ఒకసారి కామెంట్ చేయండి. నేను దాని గురించి మళ్ళీ వివరిస్తాను. మీరు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. చేస్తే నేను పెట్టిన ఇలాంటి సింపుల్ వీడియోస్ అనేది ఫస్ట్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. పక్కనున్న కుచ్చు ఎంత ఉందో అంత చూసుకొని దాన్ని సమంగా చేసుకొని నీట్గా కట్ చేసుకోవడమే. చూడండి, అలా చేసుకుంటే మనకు కుచ్చు రెడీ అయిపోతుంది. నేను 1.5 ఇంచుకి ఒకటి కుట్టానండి.